ఏంటండి కుక్కర్ అయితే చూపిస్తున్నారు, కుక్కర్లో ఏముందో చూపించట్లేదు. చూడండి, ఇదే ఏం చేశానంటే నేను ఇవాళ దొండకాయ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కిచెన్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే దొండకాయతో కర్రీ చేయబోతున్నా అండి. తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారండి. దొండకాయ మసాలా కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇవాళ అయితే దొండకాయ మసాలా కర్రీ అండి. ఎలా చేయాలనేది అయితే చూసేద్దాము. ఒక 1/2 కేజీ దొండకాయలండి, తాజాగా ఉన్నాయి చూడండి. ఒక 1/2 కేజీ తీసుకుంటే సరిపోతుంది. అలానే పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి, బిర్యానీ ఆకు, ఒక 2 లవంగ చెక్క, ఒక ఇలాచీ అండి, ఒక ఆనియన్ చిన్నది సరిపోతుంది, ఒక టమోటో, అలానే అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. ఇంతే అండి. చాలా సింపుల్గా చేసుకునే దొండకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, అలానే క్లీనింగ్ టిప్స్ కూడా ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు. చూడండి, ఫస్ట్ అయితే పల్లీలను అయితే వేపుకోవాలి. ప్యాన్ అయితే పెట్టాను, ఆల్రెడీ స్టవ్ అయితే అంటించాను. ఇప్పుడైతే పల్లీలను ఫ్రై చేసి చూడండి, పల్లీలు అయితే ఎంత వేగుతాయో అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి, పల్లీలు అయితే దూరగా వేయించుకోవాలి. చూడండి, దొండకాయ ఫ్రై చూస్తుంటారు, దొండకాయ కర్రీ చూస్తుంటారు. ఇప్పుడైతే నేను దొండకాయ మసాలా కర్రీ ఎలా చేస్తున్నాను అయితే చూసేద్దాం. చూడండి, పల్లీలు అయితే వేగాయి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఒక ప్యాన్లో అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. చూడండి, పల్లీలు అయితే ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిసేపు అయితే చల్లారనిద్దామండి. ఫస్ట్ అయితే దొండకాయ కర్రీ మసాలా కర్రీకి అయితే ఫస్ట్ అయితే మనము మసాలా అయితే వేసుకోవాలి కదా. గుడ్డలు మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటాం. చూడండి, అలానే ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, అలానే అల్లం పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. చూడండి, ధనియా పౌడర్. చూడండి, ఇందులోనే పసుపు, అలానే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకున్నాం. చూడండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకొని చూడండి, మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దొండకాయలు, టమోటో, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే చిన్నగా ఆనియన్, టమోటో కట్ చేసుకుందాము. అలానే ఈ దొండకాయలు అయితే ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ దొండకాయలు అయితే ఇలా మధ్యలో అయితే కోసేసుకోవాలి. చూడండి, దొండకాయలు అలానే ఆనియన్స్, టమోటో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మధ్యలోకి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసి కుక్కర్లో అయితే చేసేసుకుందాం దొండకాయ మసాలా కర్రీ. చూడండి, కుక్కర్ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం బాగా వేయించుకోవాలి.
ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అండి ఈ దొండకాయ మసాలా కర్రీ. ఇప్పుడు కర్రీలానే చేసేదాన్ని, ఇవాళైతే కొద్దిగా స్పెషల్గా చేద్దామనేసి మొన్ననే యూట్యూబ్లో చూసాను, దాన్ని చూసి అయితే చేస్తున్నా అండి. ఎలా వస్తుందో ఏమో చూసి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో. చూస్తున్న వారు ఒక లైక్ అయితే పెట్టండి. ఈ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. టమాటా అయితే కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి కొద్దిగా టమాటా అయితే మగ్గింది. ఇప్పుడైతే ముందుగా మసాలా అయితే వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఈ మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఈ మసాలాలో కొద్దిగా వాటర్ అయితే మనకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి వాటర్ వేసేసరికి ఎలా అయిందో. ఇది కొద్దిగా ఒక ఉడుకు వచ్చే వరకు అయితే పెట్టేద్దాము. ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసేసి మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే బాగా సరిపోయాయి. ఈ దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటిగా మునిగే వరకు అయితే వేసేసుకోవాలి. చూడండి దొండకాయ తినని వారు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ అండి, దొండకాయ మసాలా కర్రీ. చూసారా మొత్తం అయితే వాటర్ అయితే సరిపోతుందండి. ఇక ఇప్పుడైతే ఒక 2 విజిల్ పెట్టామంటే ఎమ్మీగా దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయే దొండకాయ మసాలా కర్రీ అండి ఇది. చూడండి ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. చూడండి 2 విజిల్స్ అయితే పెట్టేసుకొని గుమగుమలాడే దొండకాయ మసాలా కర్రీ అయితే చూసేద్దాం. చూడండి ఇప్పుడైతే చపాతీ కూడా చూపిస్తాను. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి సాఫ్ట్గా తడుపుకుంటే చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంత సాఫ్ట్గా తడుపుకుంటే చపాతీస్ అనేవి అంత సాఫ్ట్గా వచ్చేస్తాయండి. చూడండి ఇలా తడుపుకొని ఒక 5 మినిట్స్ ఇలానే 10 మినిట్స్ ఇలా పెట్టుకుంటే చాలండి. తర్వాత చపాతీస్ అయితే ఈజీగా చేసుకోవాలి. చూడండి గుమగుమలాడే దొండకాయ మసాలా కర్రీ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి ఎమ్మీగా దొండకాయలు అయితే బయటికి తెలాయి, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి దొండకాయ మసాలా కర్రీ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే దొండకాయ కర్రీని మనం ఒక బౌల్లో అయితే వేసేసుకొని చూసేద్దాం. చూడండి ఎంత బాగుందో, మొత్తం మసాలా అంతా దొండకాయలకు అంతా పట్టేసింది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయే
దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ. ఇప్పుడైతే చపాతీ అయితే చేసి చూపిస్తాను చూడండి. చపాతీ పెన్నం అయితే పెట్టాను. ఇప్పుడైతే బాగా నానింది చూడండి. ఇలా అంటే ఇలా పడాలి. ఇప్పుడైతే బాగా నానింది. ఒక 2 అయితే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఒక 2 అయితే చేసేద్దాము చూడండి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని ఇందులో ఇలా ఆయిల్ వేసి ఇలా మడత పెట్టి చేసుకోవడమే. ఇంకొకటండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే కూడా రౌండ్గా ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి చూడండి. ఇలా రౌండ్గా తిక్కోవడమే. ఇప్పుడైతే పెన్నం అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడైతే ఇందులో వేసేసి కాల్చుకోవడం చూడండి. ఇలా తిప్పి తిప్పి కాల్చుకుంటే చాలా టేస్టీగా, సాఫ్ట్గాను, క్రిస్పీగాను ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారు. తినని వారు కూడా తినేస్తారండి. దొండకాయ మసాలా కర్రీ చేశారంటే ఓ పట్టు లాగించాల్సింది. చపాతీ అయితే రెడీ. చపాతీ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి. ఇంకొక చపాతీ కూడా కాల్ చేసుకుందాం చూడండి. ఎమ్మీగా చపాతీ దొండకాయ మసాలా కర్రీ అయితే తినొచ్చు చూడండి. ఒకటి క్రిస్పీగా ఉండేది, ఒకటి మెత్తగా చూడండి. చపాతీ అయితే రెడీ. ఇప్పుడైతే కర్రీ వేసుకొని తినడమే ఆలస్యం అండి. చాలా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ చూసారా. చూస్తుంటేనే నోరు ఊరిపోయే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ చూడండి. దొండకాయ మెత్తగా అయిపోయింది. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. చివరిదాకా చూస్తే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.